మీరేమంటారు గోల్డ్ వర్సెస్ సిల్వర్ అంటే మీరేం చెప్తారు? సో ఇప్పుడు ఏమైందంటేనండి, ఈ గోల్డ్ రేషియో అంటాం, గోల్డ్ సిల్వర్ రేషియో ఉంటుంది, అది ఇప్పుడు 88% ఉంది. అంటే ఏంటంటే సిల్వర్ గోల్డ్ కన్నా అంత ఎక్కువ పెరగలేదు, అంటే గోల్డ్కి రన్ ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా సిల్వర్ ఏంటంటే ఆ రన్ ఇంకా క్యాచ్ చేయలేదు, ఇట్ ఈస్ స్టిల్ అండర్ వాల్యూడ్ వెన్ కంపేర్ టు ద గోల్డ్. గోల్డ్ కన్నా సిల్వర్ ఇంకా అండర్ వాల్యూషన్లో ఉంది కాబట్టి సో మనం ఏంటంటే ఈ టైంలో ఇది ఆల్రెడీ మనకి చాలా పీక్స్కి వెళ్ళింది గోల్డ్ అనేది, మనం ఆల్మోస్ట్ చాలా పెరిగింది, ఎప్పటి నుంచో పెరిగింది. కానీ సిల్వర్ చాలా రోజులు గోల్డ్ పెరుగుతున్నా సిల్వర్ అసలు మూవ్ అవ్వలేదు, అక్కడే ఉంది. గోల్డ్ మాత్రం రన్ అవుతూ ఉంది, సిల్వర్ కొన్ని మంత్స్ వరకు అసలు పార్టిసిపేట్ చేయలేదు ర్యాలీలో. గోల్డ్ ర్యాలీ వెళ్తున్నప్పుడు సిల్వర్ ర్యాలీ రాలేదు, రీసెంట్ గా ఇది స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి సిల్వర్ కి ఇంకొంచెం ర్యాలీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఏంటంటే రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ గోల్డ్ కి సెంట్రల్ బ్యాంక్ బ్యాకప్ ఉంటుంది, బట్ సిల్వర్ కి అయితే సెంట్రల్ బ్యాంక్స్ బ్యాకప్ ఉండదు. బట్ ఏంటంటే ఇండస్ట్రియల్ వైజ్ ఏంటంటే చైనా అండ్ ఇండియా బాగా సిల్వర్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి, ఎందుకంటే మనకి యూసేజ్ చాలా ఉంది, క్లీన్ ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ విషయంలో కానీ లేకపోతే సోలార్ కానీ ఈ విషయాల్లో ఈవీ కానీ మనం ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా జర్నీ. సో ఇప్పుడు మనకి చాలా అవసరం అవుతుంది. సో ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ ఏ లాట్ ఫర్ ఇండస్ట్రియల్ యూసేజ్. సో దానివల్ల ఏంటంటే మేము ఎక్కువగా చెప్పేది ఏంటంటే రెండిట్లో మనం ఎక్కువ పర్సంటేజ్ దేనికి వెయిటేజ్ ఇవ్వాలి అంటే డెఫినెట్లీ సిల్వర్కే ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నారు ర్యాలీ అనేది. ఇంక ఇప్పుడు ఎవరైనా క్యాచ్ అయిపోతే ఇప్పుడు క్యాచ్ చేయొచ్చు కొంచెం. రైట్. పాపారావు గారు, మీరు గ్లోబల్ అన్సర్టనిటీ గురించి చెప్తున్నారు. మనం ఇటీవల కాలంలో చూసాం ఈ జిఎస్టీ స్లాబ్ రేట్ సవరించడం ఇదంతా కూడా. సో అప్పుడు ఏదైతే కొంత డబ్బులు సామాన్యుల దగ్గర అబవ్ మిడిల్ క్లాస్ దగ్గర మిగిలాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇటువంటి వైపు మళ్ళుతున్నారు, కానీ మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇన్వెస్ట్మెంట్లో చూడండి అని చాలా తక్కువ మంది చెప్తున్నారు అనిపిస్తుంది. అయితే గోల్డ్ కొంటే ఎంత వస్తుంది ఇప్పుడు? ఒక గతంలో ఒక ₹1,00,000 పెడితే గోల్డ్ ఓ 10 గ్రాములు 50,000 రూపాయలు నాకు గుర్తు. 10 గ్రాముల బంగారం 3 క్రితం 50,000 పరిధిలో ఉంది, 47, 50 తిరిగింది. అప్పుడు 20 గ్రాములు బంగారం కొనకడిగేవాళ్ళు, ఏం కొంటారు ఆ లక్ష పెట్టి? 10 గ్రాములు కూడా రాదు. కాబట్టి ఏంటంటే ఒక డెస్పరేషన్ ఉంది మిడిల్ క్లాస్ లో, కొనలేమనే పాయింట్కి వచ్చేసారు. దాంతో మిగతా అవసరాల వైపు ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది కాబట్టి పోతున్నారు. కానీ అంటే ఇక ఆప్షన్ గా వాళ్ళకి అది కాదు, బంగారం అవకాశం ఉంటే కొనేవాళ్ళు కొంటారు. కొనే మోజు ఉంటుంది, పండగల సీజను ఎటుకుడి పెళ్లిళ్ల సీజన్ నడిచింది, మొన్న సమ్మరు, ఏదేమైనా కానీ కొంటారు. కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కొనగలమా అనే ప్రశ్న దగ్గరికి వచ్చినప్పుడు చాలా మందికి ఇంకా కొంచెం అవగతం అవ్వని విషయం. మరి లేకపోతే కొంతమంది ఇప్పుడిప్పుడే కొంత మళ్ళుతున్నారు, సిల్వర్ వైపు వెళ్తున్నారు. గోల్డ్ ఏం కొంటాం, ఎంత వస్తుంది, కాస్త నామమాత్రంగా అదేదో కన్నీటి తుడుపుగా కొనుక్కోవటం తప్పితే కొన్నామనిపించుకోవడానికి గోల్డ్ కొనలేము అనే దాని మీద కనీసం 1 కేజీ సిల్వర్ అంటే 1,00,000 మొన్నటిదాకా 1,00,000 ప్రాంతాల్లోనే ఉంది. అది చాలా ర్యాపిడ్ గా పెరిగింది, 1,00,000 చిల్లరే. మొన్నటిదాకా 1,00,000-1,10,000 మధ్యలో ఆ చుట్టుపక్కలే ఉంది ఓవరాల్ గా, ఇప్పుడు 1,70,000. సో అయితే గోల్డ్ రన్ ఇంకా పూర్తి కాలేదు. నా వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే గోల్డ్ రన్ ఇంకా చాలా ఉంది, గోల్డ్ రన్ ఇంకా పూర్తి కాలేదు. సిల్వర్ వైపు వెళ్ళటం అనేది చాలా వాటి మీద ఆధారపడుతుంది, ఇండస్ట్రియల్ యూసేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రియల్ యూసేజ్ కనుక ఒకవేళ ఆర్థికంగా డిమాండ్ తగ్గి, మార్కెట్లో డిమాండ్ తగ్గి, ఆర్థిక పరిస్థితులు ప్రపంచంలో దిగజారి డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్ గా సిల్వర్ యూసేజ్ తగ్గితే కనుక మీకు సిల్వర్ ఈజీగా పడిపోద్ది. సిల్వర్ లో వాలటిలిటీ చాలా ఎక్కువ, సిల్వర్ ఈజీగా పడిపోద్ది, గోల్డ్ అంత ఈజీగా పడదు. అది ప్రపంచంలో కొత్త ఫైనాన్షియల్ ఆర్డర్ వచ్చిందాకా రేపు ఏదో టైంలో డాలర్ ఎగ్జిట్ అనేది తప్పదు. నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. మీరు ఇంతకు ముందు టారిఫ్ల గురించి ఎత్తారు, 100% టారిఫ్స్ ప్రస్తుతం ఉన్నాయని. అట్ ద సేమ్ టైం ఈ జిఎస్టీ స్లాబ్ సవరించారో అందులో ఏదైతే కొంత డబ్బులు వస్తాయో కాస్త ఎకానమీ కొంత ఫాస్ట్గా పరిగెడుతుంది, లిక్విడిటీ ఉంటుందనే ఉద్దేశంతో సవరించారనే ఒక పాపులర్ బిలీఫ్ ఉంది. సో మనం సేఫ్గా ఉందా మన ఎకానమీ, పర్టికులర్గా ఇండియన్ ఎకానమీ అంటే ఏం చెప్తారు? మీరు గోల్డ్లో పెరిగే రిజర్వ్ బ్యాంకులు ఎక్కువ కొంటున్నాయని చెప్తున్నారు, ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా 25 2 సార్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఏదో చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి ఇన్వెస్టర్ లో గానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ లో గానీ, ఏమంటారు? చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద సందేహాలే ఉండడానికి ఆస్కారం ఉంది. మనం అన్ని డేటా కనుక డేటా అంతా తీసుకుంటే ఎకానమీలో జీడిపి డేటా మొన్న ఏదో Q2 అనుకుంటా అది 7.8% డేటా వచ్చింది. అది కాసేపు పక్కన పెట్టండి, అది కాదు అసలు. మిగతా డేటా మొత్తం చాలా వస్తుంది కదా, ఎక్స్పోర్ట్స్ డేటా వస్తుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వస్తుంది, లేకపోతే రకరకాల డేటా, చాలా డేటా ఉంది. డేటా మొత్తం దేశంలో పరిస్థితి బాగానే చెబుతుంది. Q2 తీసుకోండి, మీకు కార్పొరేట్ కంపెనీల లాభాలు ఎంత తగ్గినాయి? అమ్మకాలు తగ్గబట్టే కదా వాటి లాభాలు తగ్గింది. కార్పొరేట్ కంపెనీల గతంలో వచ్చినట్లు లాభాలు రావట్లా, లాభాలు పడిపోయినాయి. ఎందుకు పడిపోతున్నాయి? కొనేవాళ్ళు లేకపోతే వాళ్ళ లాభాలు రావు.
సో ఓవరాల్ పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళకంటే ఆ గ్రోత్, ఆ జీడిపి నెంబర్ ఒకటే చూపిస్తున్నాం మనం. మిగతా వాళ్ళకంటే పెద్ద నెంబర్ కనపడుతుంది కాబట్టి బాగున్నామని చెబుతున్నాం. కానీ అది కాదు, పరిస్థితి బాగాలేదు మాది కూడా. ఆ మాటకు వస్తే చిన్న ఉదాహరణ తీసుకోండి. 23 దాకా కరెన్సీలు ఉన్నాయి, నాకు తెలిసి 23, 24 కరెన్సీలు ఉన్నాయి. వాటిల్లో డాలర్తో పోలిస్తే మిగతా 20 కరెన్సీల దాకా ఈ మధ్యకాలం దాకా సుమారుగా 20 కరెన్సీలు పెరిగినాయి డాలర్తో పోలిస్తే. మామూలుగా అయితే డాలర్తో పోలిస్తే కరెన్సీల వాల్యూ తగ్గుతాయి, డాలరే బలమైంది ఎప్పుడైనా. కానీ 6 months పీరియడ్ ఆ టైంలో మొన్న ఈ ఇయర్ బిగినింగ్ లో, ఇప్పుడు ఈ మధ్య దాకా కూడా, ఈ మధ్య దాటిన తర్వాత కూడా 6 months దాటిన తర్వాత కూడా డాలర్ వాల్యూతో పోలిస్తే ఒక 20 కరెన్సీల వాల్యూలు, గుర్తులేవు నాకు ఆ కరెన్సీలు అన్ని, కానీ పెరిగింది అన్ని ఆ కరెన్సీల వాల్యూలు పెరిగి. కానీ భారత రూపాయి పడిపోయింది డాలర్తో పోలిస్తే. అంటే ఆ 20 కరెన్సీలతో పోలిస్తే భారత్ వీక్ గానే ఉందిగా. వీక్ గా ఉన్న డాలర్ తో పోలిస్తేనే భారతదేశ కరెన్సీ ఇంకా పడిపోతుందంటే వీక్ గా ఉన్న డాలర్ కంటే కూడా వీక్ గా ఉంది రూపాయి. ఇది చాలా మన ఎకానమీ ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి. 3 కరెన్సీ, టర్కీ కరెన్సీ ఒకటి అనుకుంటే ఇంకొంచెం కరెన్సీ పాజిటివిటీ అయితే మనం ఇక్కడ చెప్పుకోవాలండి. ఏంటంటే మన టోటల్ జీడిపి $4 trillion. మన ఇండియన్ ఎంత హోల్డ్ చేసి ఉన్నారో తెలుసా? 90% ఆఫ్ జీడిపి. మన మొత్తం ఇండియన్స్ అందరూ కూడా గోల్డ్ హోల్డింగ్ చూస్తే $3.8 trillion వర్త్ ఆఫ్ గోల్డ్. అది మన ఇండియన్ ట్రెడిషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మనకు తెలియకుండానే ఇది ఒక ట్రెడిషన్ లాగా వచ్చేసి మనకేంటంటే ఇది కొంచెం ఎకానమీ అంటే మిగతా ఎకానమీస్తోని అంటే మనం అన్అఫీషియల్గా అందరం కూడా మన ఇంట్లో గోల్డ్ ఉంటుంది కదండి. సో ఇండియన్ ఉమెన్ ఈజ్ హోల్డింగ్ మ్యాక్సిమం గోల్డ్. అలానే ఓవరాల్గా ఇండియా మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 85 నుంచి 90% ఆఫ్ జీడిపి వర్త్ ఆఫ్ వాల్యూ ఉన్న గోల్డ్ మన దగ్గర ఉంది. అది కొంచెం పాజిటివ్గా మనం చెప్పొచ్చు బికాస్ ఆఫ్ ట్రెడిషన్. పాపారావు గారు మళ్ళీ నేనే కొంత డైవర్ట్ చేశాను. దట్స్ ఓకే. మనం దాంట్లో మేడం రావటం మంచిదే, ఇప్పుడు వస్తే మంచిది. మన నిజమే, దేశం ప్రపంచంలో ఎక్కడా లేనంత గోల్డ్ మన దగ్గర ఉంది, మన ఇళ్లలో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మీరు చూసారా డేటా, వరీయింగ్ డేటా ఏంటంటే గోల్డ్ ని చాలా పెద్ద ఎత్తున చాలా కుటుంబాలు మార్కేజ్ పెట్టుకుంటున్నాయి, బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నాయి, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల దగ్గర తాకట్టు పెడుతున్నాయి. చాలా కుటుంబాలు ఈ రోజు గోల్డ్ ని లాస్ట్ రిసార్ట్ గా అప్పులు తీసుకోవడానికి, సర్వైవల్ కోసం అప్పులు తీసుకోవడానికి వాడుతున్నాయి. అంటే గోల్డ్ చాలా మంది దగ్గర మిగలటల్లా. ఈరోజు చాలా ఫైనాన్స్ పత్రికల్లో, బిజినెస్ పత్రికల్లో కూడా చాలా సార్లు గోల్డ్ వేలానికి వస్తున్న డేటా పేజీలు వేస్తున్నారు. గోల్డ్ వేలం పేజీలు అని విడిపించుకోలేక, గోల్డ్ తాకట్టు పెట్టి వాళ్ళు విడిపించుకోలేక వదులుకుంటున్నారు. కాబట్టి అది నిన్నటి కథ. ఇప్పుడు మారుతున్న కథ ఏంటంటే జనాల దగ్గర గోల్డ్ తాకట్టు పెట్టుకుని ఆఖరి లాస్ట్ రిసార్ట్ గా వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ కూడా మిడిల్ క్లాసెస్ తాకట్టు పెట్టుకుంటున్న పరిస్థితి ఓవరాల్ జరుగుతుంది. రెండోది ఏంటంటే జీడిపి చెప్పారు మేడం. అయితే జీడిపిలో మన పెద్ద ఎత్తున గోల్డ్ ఉన్నది చాలా ఎక్కువే. కానీ జీడిపిను మన జనాభా పోల్చండి, ఇంత జీడిపి ఎంత జనాభా మీద వస్తుంది మనకి? 140 కోట్ల పైన జనాభా మీద ఈ జీడిపి వస్తుంది. రైట్ పాపారావు గారు, మనం డైవర్ట్ అయిపోతున్నాం, కంప్లీట్ గా ఎకానమీ వైపు వెళ్ళిపోతున్నాం. సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు.